6 గ్యారెంటీలు వాళ్ళు అమలు చేశామని చెప్పుకుంటున్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో కానివ్వండి, లేకపోతే ఏం జరిగింది హైదరాబాద్ లో ఎక్కడ పడితే అక్కడ హోర్డింగ్స్ కూడా కనబడుతున్నాయి. మహారాష్ట్రలో ఏం జరిగింది? మహారాష్ట్రలో తెలుసు కాబట్టి, మహారాష్ట్ర ప్రజలకు తెలుసు కాబట్టి వీళ్ళు చెప్పేది అబద్ధం అని అక్కడ మహారాష్ట్రలో మనం రిజల్ట్ చూసినాము. 6 గ్యారెంటీలు ఎక్కడ అమలు చేసిందండి? గ్యాస్ సిలిండర్ ఒక వెయిట్ ని తగ్గించి ఒక 5గురికి ఇచ్చేసినాం అంటున్నారు. పవర్ 200 యూనిట్లు అని చెప్పేసి 300 యూనిట్ల పైన ఉన్న వాళ్ళకి చార్జెస్ పెంచాలనుకున్నారు. ఎక్కడో కొంతమందికి ఇచ్చేస్తున్నారు. ఫ్రీ బస్ వల్ల ఎంత మంది లాభపడుతున్నారు? మీకు మంచి జరిగింది కదండి ఫ్రీ బస్సు. ఈ ఫ్రీ బస్ వల్ల మేము మహిళలమే వద్దంటున్నాం. ఫ్రీ బస్సు మనం ఇప్పుడు ఒక బస్ ఎక్కి అడుగుదాం, ఫ్రీ బస్ వల్ల మీకు ఉపయోగం ఉందా అని చెప్పేసి మీరు నేను ఇద్దరం వెళ్దాం. ఫ్రీ బస్సు ఎక్కిన మహిళలకు తిడుతున్నారు. ఎందుకంటే ఈ రోజు మహిళలకి ఫ్రీ బస్ ఎవరు ఎక్కుతారండి? ఏదో ఎంప్లాయీస్ డైలీ వెళ్ళే వాళ్ళకి యూజ్ ఉంటుంది. నువ్వు ఇస్తాన 2500 ఇవ్వు, వాళ్ళకు ఒక ముద్ద అన్నం లోపలికి పోతుంది. కానీ అది చెయ్యకుండా ఏది ఈ 11 నెలల్లో ఆయన చేసింది ఏంటి? ముందు ప్రభుత్వం వచ్చే ముందేమో 6 గ్యారంటీలతోని కాలక్షేపం చేసిండ్రు. వచ్చిన తర్వాత వచ్చే ముందు ఇక మొత్తం కాళేశ్వరాన్ని మేడిగడ్డని ఒక అవినీతి అని చెప్పేసి చేసి ఏదో చేద్దాం అనుకున్నాడు. కానీ ఆ కాళేశ్వరం నీటి వల్లనే ఈ రోజు తెలంగాణ వరిధాన్యంలో పంజాబ్ని దాటి ముందుంది. అంటే ఆ కాళేశ్వరం నీళ్ళ వలన ఒకప్పుడు బీడుబారిన నేలలతో చూసిన ఈ తెలంగాణ ఈ రోజు సస్యశ్యామలంగా ఉంది. ఈ రోజు రోడ్ల పక్కన వరి ధాన్యాల కుప్పలను చూస్తున్నామనంటే ఈ రోజు కాళేశ్వరం నీళ్లు, ఆ కాళేశ్వరం ప్రాజెక్టు వల్లనే. అది కేసీఆర్ గారి గొప్పతనం కాదా? ఆ డ్రామా కొద్ది రోజులు నడిపిండు. ఆ డ్రామా తర్వాత ఇప్పుడు హైడ్రా అన్నాడు, ఫోన్ ట్రాపింగ్ అన్నాడు. ఇవే తప్ప పాలన మీద ఏం చేసిండు ఈయన? ఈ రోజు ఇప్పుడు కులగణన సరే, నువ్వు అదైనా సర్వే అయినా కరెక్ట్ గా చేసినావా? కేసీఆర్ గారు సర్వే చేసిండ్రు 2015లో. అందరినీ ఒకరోజు ప్రతి ఒక్క ఎంప్లాయీకి హాలిడే అని డిక్లేర్ చేసి ప్రతి ఒక్కరు ఇంట్లో ఉండాలని చెప్పేసి ఆఫీసర్లను పంపించేసి ఒకటే రోజులో సర్వే తీసుకున్నారు. ఆ డాటా అంతా క్లియర్గా పెట్టుకున్నాడు. ఈ రోజు వీళ్ళు ఏం చేసిండ్రు? అంగన్వాడీ వాళ్ళని పంపిస్తున్నారు, ఎవరినో పంపిస్తున్నారు. వాళ్ళు వచ్చి ఏం అడుగుతారో వాళ్ళకే తెలియదు. నీకు కూలర్లు ఎందుకు, ఏసీలు ఎందుకు, ఫ్రిడ్జ్లు ఎందుకు, ఇవన్నీ అసలు వాళ్ళకెందుకు? నువ్వు ఇస్తావా? అప్పు చేస్తే నువ్వు ఇస్తావా? నువ్వు కులగణన అనుకుంటే నీ క్యాస్ట్ ఏంటిదో అడుగు. నీ క్యాస్ట్ ఏంటిదో అడిగి నువ్వు మెయిన్ డీటెయిల్స్ తీసుకున్న వాళ్ళకి రేషన్ కార్డు పోతుందా అన్న భయాన్ని క్రియేట్ చేసి వాళ్ళు కరెక్ట్గా డీటెయిల్స్ చెప్పకుండా చేస్తుంది. సరే, అది సర్వే చేసి నువ్వేమైనా లాభ పొందినావా? ఈరోజు తార్నాక రోడ్ల మీద, నడి రోడ్ల మీద మనం ఆ పేపర్లను చూస్తున్నాం. అంటే నువ్వు ప్రజల యొక్క పర్సనల్ డేటాను అంతా తీసుకొచ్చి నువ్వు రోడ్ల అంటే ఆ మాత్రం రెస్పాన్సిబిలిటీ లేని గవర్నమెంట్ని మనం ఎక్కడైనా చూసినామా? ఒక 11 నెలల్లోనే కనీసం 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు పరిపాలన చేసిన వాళ్ళ మీద కూడా ఇంత వ్యతిరేకత ఉండదు. అసలు ఇంత వ్యతిరేకత నేనైతే ఎప్పుడు చూడలేదు. ఈ 11 నెలల్లోనే ప్రజలు ప్రతి వర్గం వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ నుండి చూస్తున్నాం, విద్యార్థులు, గురుకుల విద్యార్థులను చూస్తున్నాం మనం. వాళ్ళు రోడ్డుకెక్కి మా అన్నంలో పురుగులు వస్తున్నాయి అని చెప్పి వాళ్ళు రోడ్డుకెక్కి వాళ్ళు ఈ నిరుద్యోగులను చూస్తున్నాం. అశోక్ నగర్ లో ఏ నిరుద్యోగుల గురించి అయితే మాట్లాడిండో రాహుల్ గాంధీ, అదే అశోక్ నగర్ లో నిరుద్యోగులను కొట్టి ఎంత ఇబ్బంది పెడుతున్నారు అది చూస్తున్నాం. ఎవరిని? వీళ్ళు ఇప్పుడు రైతులను చూసినాం. మొన్న రైతుల ఫార్మాసిటీ కోసం రైతుల భూములు లాక్కొని వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టి, అది బీఆర్ఎస్ పేడ్ ఆర్టిస్టులు కాదండి. బీఆర్ఎస్ కి ఏమి ఆశించకుండా నిస్వార్థంగా తెలంగాణ కోసం పనిచేస్తున్న వాళ్ళే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ కోసం, బీఆర్ఎస్ పార్టీకి అంటే ఏదో పదవుల కోసం ఆశపడి ఉన్న వాళ్ళు కాదు. బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ అంటే నేను నా పర్సనల్ గా చెప్తున్నాను. నిన్న చిన్నప్పటి నుండి తెలంగాణ ఉద్యమం నుండి నేను ధూమ్ధామ్స్ చేస్తూ చదువుకుంటూ నేను కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో నేను తెలంగాణ ఉద్యమంలో 2008 నుండి నేను ఉద్యమం చేసిన. ఆ తర్వాత తెలంగాణ ఫామ్ అయిన తర్వాత కూడా నేను పునర్నిర్మాణంలో కూడా నేను ఉన్నా. కేసీఆర్ గారు తను తినే ఒక ముద్ద కూడా తినే ముందు కూడా తెలంగాణ ప్రజల గురించి ఆలోచిస్తారు. తెలంగాణ ప్రజల కోసమే బతుకుతున్న వ్యక్తి, తెలంగాణ ప్రజలే తెలంగాణ సంక్షేమమే తన ధ్యేయంగా బ్రతుకుతున్న వ్యక్తి కేసీఆర్ గారు. అట్లాంటి గొప్ప నాయకుడు తెలంగాణలో లేడు, దొరకడు కూడా. అట్లాంటి వ్యక్తి అంటే పర్సనల్గా నన్ను చాలా మంది అడుగుతారు, ఏం చేసిందని మీరు బీఆర్ఎస్ పార్టీ కోసం ఇంత కష్టపడుతున్నారు, ఇంత తిరుగుతున్నారు. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా నేను ఎంపీ ఎలక్షన్స్ కానివ్వండి, ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానివ్వండి, క్యాన్వాసింగ్ చేసి ప్రతి ఒక్క వ్యక్తికి నేను చెప్పిన అంటే ఏంటి మన పరిస్థితి ఏంటి అని. అప్పుడు అడిగినప్పుడు నాకేం చేసిండ్రు అనేది కాదు, నన్ను కన్నా నా తెలంగాణకి ఈ రోజు తెలంగాణని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దిండంటే కేసీఆర్ గారి గొప్పతనాన్ని, అట్లాంటి నాయకుడిని మనం చూడగలుగుతామా? ఆయన ఏం సీఎం అంటే రేవంత్ రెడ్డి గారు సీఎం అంటే నమ్ముతున్నారు ఎవరన్నా? హైదరాబాద్ చుట్టుపక్కల సముద్రాలు నవ్వుతున్నారు. ఎక్కడ సముద్రం ఉందో చెప్పండి, గోవా పోవడం మానేసి హైదరాబాద్కి వస్తారు. ఏం సీఎం అంత చిల్లరగా? ఎవరైనా స్కూల్ పిల్లలు ఆయన స్పీచ్ కనుక వింటే అసలు ఇంకా వాళ్ళు ఇంకా అంటే బేసిక్గా ఏంటంటే
సీఎం పదవికి ఆయన కొత్త కాబట్టి ఇంకొంచెం టైం ఇచ్చి గుంపు చూస్తే మేస్త్రి బాగుంటుంది. గుంపు ఆయనే చెప్పిండు సీఎం అంటే ఏంటి అంటే గుంపు మేస్త్రి పని అని. ఎవరైనా చెప్పుకుంటారా గుంపు మేస్త్రి అంట. అసలు ఇంత అవగాహన లేని వ్యక్తి డిసెంబర్ 9 తారీఖు నేను మొత్తం రుణమాఫీ చేస్తా, ఇప్పుడు ఏమంటాడు అసలు ఖజానాలో డబ్బులే ఏం తెలియకుండా నువ్వు సీఎం నువ్వు ఎట్లా కావాలనుకున్నావు, నువ్వు ఎట్లా హామీలు ఇచ్చిన ప్రజలకి నీకు ముందు తెలియదా ఏం లేదని చెప్పేసి. అంటే అవగాహన లేదు, ఏదో ఒక తంతే వచ్చి పడ్డట్టు పడ్డాడు అంతే. ఇప్పుడు అసలు ఆయన కూడా అనుకోలేదు అంటే కొంచెం సర్దుబాటు చేసుకోవడానికి అంత అంటే 100 రోజులు ఇస్తాం, 100 days అయిపోయింది, పోనీ 3 months 6 months అయిపోయింది, 6 months కూడా చూసినాం, 6 months అయిపోయింది, ఇప్పుడు 11 months అయింది, ఇంకొక 10 రోజులు అయితే సంవత్సరం అవుతుంది. సంవత్సరంలో నువ్వు ఏ ఒక్కరినైనా సాటిస్ఫై చేయాలి కదా, ఏ ఒక్క వర్గానైనా. పోనీ ఏం చేయకు, నష్టపరచొద్దు కదా. ఈ రోజు హైదరాబాద్ రైతులకి రుణమాఫీ చేశారండి. రైతులకు రుణమాఫీ మనం అందరికి చేసిండా? రైతులకు 2 లక్షల చరిత్రలో కని విని ఎరుగని రైతు రుణమాఫీ చేయడం జరిగింది. ఆయన అంటే బేసిక్ గా ఎంతో కొంత అడ్మినిస్ట్రేషన్ లో ఉండొచ్చు కానీ అంటే చేయడం అయితే చేశాడు కదా. అసలు ఊరికో 2 3 తప్ప రైతు రుణమాఫీ ఎవరికి జరగలేదు. నేనే బోలెడు మందిని వింటున్నా. అసలు రుణమాఫీ జరగని వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. అన్ని నోరు తెరిస్తే అబద్ధాలు. నేను ఏం చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ అబద్ధాల పునాదుల మీద ఈ రోజు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఎవరికైనా రుణమాఫీ జరిగింది, నువ్వు ఈ దేవుడు కొట్టేస్తావు, ఆ దేవుడి మీద కొట్టేస్తావు, దేవుళ్ళు భయపడుతున్నారు. తెలంగాణ దేవుళ్ళు ఇప్పుడు ఏదైనా జిల్లాకు పోతుండంటే అమ్మో వచ్చిండ్రో మళ్ళీ కొట్టేసి మమ్మల్ని ఏం చేస్తారని దేవుళ్ళు భయపడే స్థితికి ఈ రోజు తెలంగాణ సీఎం అని చెప్పుకోవడం కన్నా గుంపు మేస్త్రి. పిల్లల్ని అడగండి, మా బాబు ఉంటాడు, మా చెల్లె వాళ్ళ బాబు, మనకు ఆ పోస్టర్ కానీ ఏదైనా వెహికల్ కానీ కనిపించడంతోనే, ఫ్లెక్సీ కానీ కనిపించడంతోనే చెప్తాడు గుంపు మేస్త్రి అని. అంటే నువ్వు ఇదంతా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి ప్రచారం కదా, గుంపు మేస్త్రి అని, లేకపోతే మూసిరెడ్డి అని, ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎందుకు చేస్తున్నావు? నీకు నువ్వు చెప్పుకున్నావు గుంపు మేస్త్రి అని. నేను ఏంటి నీ సీఎం అంటే మీకు చేయడం వస్తుందా అంటే ఏముంది, అన్ని కల్పిస్తే. మనోజ గారు అంటే సీఎం నలా అనొచ్చా చెప్పండి? సీఎం నలాలు వచ్చా అంటే సీఎం అలా మాట్లాడొచ్చా? సీఎం హైదరాబాద్ చుట్టుపక్కల 3 సముద్రాలు ఉన్నాయని మాట్లాడొచ్చా? సీఎం ఒక మాట మేము మాట్లాడే వాళ్ళం కాదు. ఎందుకంటే మాకు బీఆర్ఎస్ పార్టీ, మా కేసీఆర్ గారు మాకు ఒక సంస్కారంగా మాకు కొన్ని ఉంటాయి లిమిట్. కానీ కేసీఆర్ గారి మీద ఆయన యూజ్ చేస్తున్న 10 సంవత్సరాలు తెలంగాణ 2001 నుండి తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన వ్యక్తి, చావు నోట్ల తలబెట్టి చావు అంచుల వరకు వెళ్ళి తెలంగాణను సాధించిన వ్యక్తి, 10 సంవత్సరాలు తెలంగాణని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దిన వ్యక్తి, తెలంగాణ జాతిపిత, తెలంగాణ ఒక బాబు అని పిలుచుకున్న కేసీఆర్ గారి గురించి ఎన్ని మాట్లాడుతుండని. కేసీఆర్ గారు ఆనవాళ్ళే లేకుండా చేస్తా, నువ్వు ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని నువ్వు అనుకుంటున్నావు. నేను సీఎంగానే ఎవరు యాక్సెప్ట్ చేస్తలేరు తెలంగాణ ప్రజలు. ఎక్కడ చూసినా గుంపు మేస్త్రి, చిట్టినాయుడు అని ఆయనను మాట్లాడుకుంటారు. ఎందుకంటే మా నోటి నుండి మేమైతే సృష్టించింది కాదు గుంపు మేస్త్రి అని. ఆయనే క్రియేట్ చేసుకున్నాడు. దాన్ని అందరు చూసి టీవీలలో మేము చూపించేది ఏంటంటే, పిల్లల దగ్గర నుండి అందరు పొద్దున్న లేస్తే టీవీలు చూస్తారు, చూసి గుంపు మేస్త్రి అని వాళ్ళే పిలుస్తారు. సీఎం అనేది మర్చిపోయినరు. పోనీ నువ్వు ఎంతసేపటికి నువ్వు కేసీఆర్ గారి మీద మాట్లాడమే తప్ప, ఈయన కేసీఆర్ గారు ఆనవాళ్ళు చేస్తా అని కేసీఆర్ గారి గురించి మాట్లాడడం తప్ప ఆయన ఏం చేసేది లేదు.